గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిబేట్. తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కుతోందా? ప్రస్తుతానికి లోక్సభ ఎన్నికల అనంతరం కూడా ఆల్రెడీ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారుతోందా? ఆపరేషన్ ఆకర్ష్ చాలా వేగంగా చాలా విస్తృతంగా పనిచేయడం మొదలుపెట్టిందా? ఏం జరుగుతోంది అసలు? బీఆర్ఎస్ కి సంబంధించి నేతలు ఏమంటూ ఉన్నారు అండ్ కాంగ్రెస్ చేస్తున్నది ఏమిటి? అంటే మరి కొంతమంది నేతలు కూడా మాతో టచ్ లో ఉన్నారని చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ కి సంబంధించి అంతా కూడా. అసలు ఏం జరుగుతోంది? ఇవన్నీ కూడా ఇవాల్టి బిగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి డాక్టర్ ఇల్చాల దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. ఇద్దరు కూడా స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు తెలంగాణలో ఏం జరగబోతోంది, ప్రస్తుతానికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, ఆపరేషన్ ఆకర్ష్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతోంది, అందులో ఎంతవరకు నిజం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం వీరితోటి. దత్తాత్రేయ గారు, ముందుగా మీ ఇద్దరికి కూడా ఫస్ట్ గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ దత్తాత్రేయ గారు, ఆల్రెడీ ఫోర్త్ వన్ ఐ థింక్ 4వ సీనియర్ పొలిటీషియన్ పోచారం గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఏంటి, ఏం జరుగుతోంది, ఏం ఆలోచిస్తోంది బీఆర్ఎస్? హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, మీకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అండి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ అయారాం గయారాం అనేటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంది. 1967లో ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపు చేసినటువంటి వ్యక్తి పేరు గయాలాల్. ఆయన మొట్టమొదటిసారిగా చేసిన తర్వాత ఒకే రోజులో రికార్డు సమయంలో 3 పార్టీలు మారాడు. సో అప్పటి నుంచి ఈ దేశంలో పార్టీ ఫిరాయింపు చట్టం అనేటువంటిది ఒకటి ఉండాలి అని చెప్పేసి 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది, 52వ సవరణ ద్వారా. సో చట్టం తీసుకొచ్చినా కూడా ఆ చట్టంలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ లోపాల వల్ల ప్రతి రాష్ట్రంలో ఇదే కొనసాగుతూ ఉంది. ఇలాంటి చర్యల వల్ల ఏమైపోతుందంటే ప్రజాస్వామ్యం పైన ప్రజలకు వాళ్ళు వేసినటువంటి వాళ్ళ ఓటు పైననే వాళ్ళకు విశ్వాసం సన్నగిలడం, ఎన్నుకున్నటువంటి నాయకుడు తన రాజకీయ అవసరాల కోసం, తన స్వార్థం కోసం పార్టీలు మారడం అనేటువంటిది ఒక ఏమంటే దుందుడుకుడు చర్యగా, తన స్వార్థ రాజకీయాల కోసం మారుతున్న చర్యగా కనిపిస్తూ ఉంది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేలు మా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ బ్లడ్లోనే ఉందండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రాజకీయాలు చేసినా తను పూర్తి స్థాయిలో మెజార్టీ లేని సమయంలో ఎప్పుడైనా కూడా ఇతరులపై ఆధారపడడం, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ రాజకీయ నాయకులను, వలస రాజకీయ నాయకులను, ఆర్థిక అవసరాల కోసం రాజకీయాలు చేసే వ్యక్తులను లాక్కోవడం అనేటువంటి గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ దగ్గర కూడా చాలా మంది వచ్చారుగా. ఒకటండి, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలుసు 2018 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా మీరు చెప్పినటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఏదైతే పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారమే వాళ్ళని చాలా స్పష్టంగా చెప్పారు. టీడీపీ పార్టీ నుంచి వచ్చే వాళ్ళందరినీ మీ యొక్క మొత్తం టీడీపీ సెల్ మొత్తం కూడా గంపగుత్తగా వచ్చి జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు అని చెప్పారు. సో అట్లా చట్టానికి లోబడి మీరు రావాలనుకుంటే రండి, మీ ప్రాంతాల్లో అభివృద్ధి అనేటువంటిది మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా కొనసాగడం అనేటువంటిది జరుగుతుంది. మేము అలా ఒక ఏమంటారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటువంటి నాయకత్వం అది కాదు అని చాలా స్పష్టంగా చెప్పి వాళ్ళని అవకాశం ఇచ్చాం. కానీ వాళ్ళు స్వతహాగా కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, మనం కూడా ఇంకా టీడీపీ లాంటి పార్టీ ప్రాంతంలో లేదు కాబట్టి అని టీడీపీ నుంచి చాలా మంది వచ్చారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 26 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎమ్మెల్యేలు వారి అభివృద్ధి కోసం కావచ్చు, లేకపోతే వారి ఈ ప్రాంతంలో జరుగుతున్న కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలను చూసి పార్టీ మారడం అనేటువంటి జరిగింది. సో ఇప్పుడు 6 నెలల అధికారంలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. 6 నెలల్లో ఈ 100 డేస్లో 6 గ్యారంటీస్ 13 హామీలు ఇచ్చి ఒకటి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందివ్వని కాంగ్రెస్ పార్టీ జరగబోయే అంటే రాబోయే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఎజెండాగా వాటిలో ఎట్లయినా కూడా నయానో భయానో మేము మా సత్తా చూపించుకోవాలి, ఇక్కడ బీజేపీ పుంజుకుంటా ఉంది, ఇక్కడ బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది, గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉన్న బలమైన ఎమ్మెల్యేలను, క్యాడర్ని బెదిరించో భయపెట్టో నయానో భయానో పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటివి మా పార్టీకి అంటే ఒడిదొడుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఉద్యమ సమయంలోనే ఎన్నో వెన్నుపోట్లు పొడిచిరండి కేసీఆర్ గారికి. అట్లాంటివన్నిటి కూడా అధిగమించి పార్టీని నిలబెట్టారు. ప్రతి పార్టీ, దేశంలో ఉన్న ప్రతి పార్టీ నాయకుల్ని కలిసి ఎక్కడి గడపలేదు, దిగని గడపలేదు, మొక్కని నాయకులు లేడు, అందరికీ దండమో దక్షిణమో పెట్టి వాళ్ళ రాష్ట్రం తీసుకొచ్చిండు. 60 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయానికి న్యాయాన్ని ఇవ్వాలా, ఒక ముందు చూపుని ఇవ్వాలా, ఒక డెవలప్మెంట్ మోడల్ ఇవ్వాలా, తెలంగాణ కంటూ ఒక నూతన డెవలప్మెంట్ మోడల్ని క్రియేట్ చేయాలా, తెలంగాణ సమాజం అనేటువంటిది సమాజం దేశం ముందు తలెత్తుకొని ఉండాలా అనేటువంటి దూరదృష్టితో తను చేసినటువంటి కార్యక్రమాలన్నిటికీ ఆకర్షితులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇవాళ మనం మాట్లాడుతున్నాం పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కేసీఆర్ గా
తను ఎంత చేయాలో అంత చేశాడండి. ఇవాళ తన రాజకీయ జీవితంలో చివరి అంకంలో కేకే గారికి కూడా అంతే కదా. ఎగ్జాక్ట్లీ. పోచారం శ్రీనివాసరెడ్డి గారు తన రాజకీయ జీవితంలో చివరి అంకంలో ఉన్నారు. కేకే గారు కూడా తన చివరి అంకంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్య ఇన్ఛార్జిగా పనిచేసిన కేకే గారు ఆ రోజు పార్టీ ఆయన పక్కన పెట్టింది, అక్కడ సీట్ల పంపకాల విషయంలో చేసిన అవినీతి కావచ్చు, మిగతా విషయాలు. కానీ తెలంగాణ ప్రాంతానికి అంటే ఒక వ్యక్తి చిన్న కుటుంబంలో పుట్టి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని మనం రాజకీయ అవసరాలు ఆయన 10 ఏళ్ల నుంచి అధికారం పూర్తిగా అనుభవిస్తూ అఫ్ కోర్స్ ప్రభుత్వాన్ని నడుపుతూ ఇప్పుడు ఇదొక చాలా పెద్ద దెబ్బే కదా పార్టీకి. ఒకటండి, పార్టీ అనేటువంటిది ఇంతకుముందు చెప్పాను, ఇలాంటి ఒడిదుడుకులు ఎప్పుడో ఎదుర్కొన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తికి ఇవాళ పార్టీలో చేర్చుకున్న తర్వాత రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి ఫోటోకాల్ పోస్ట్ అనేటువంటి స్పీకర్ పోస్ట్ ఇచ్చాం. అంతకుముందు ఉన్నటువంటి కేబినెట్ లో ఆయనకు మనము మంత్రిగా ఇచ్చాం, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఈ తెలంగాణ రాష్ట్ర తొలి వ్యవసాయ మంత్రిగా ఆయనను తీర్చిదిద్దుకున్నాం. ఆయన కొడుకుని కూడా, ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు భరోసాని కూడా మేము తీసుకున్నాం. ఆయనని వాళ్ళ జిల్లాలో డిసిసిబి చైర్మన్ గా చేశాం. సో పోచారం గారికి ఏం తక్కువ చేశామండి? ఆయన దేశంలోని తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గం కంటే కూడా ఆయన నియోజకవర్గంలో హైయెస్ట్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఇచ్చాం. ఆయన ఏది అడిగితే అది ఇచ్చి ఆయన ఉన్నతంగా నిలబెట్టాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి నిజంగానే విశ్వసనీయత, ఒకవేళ తనకు ఒకవేళ అదేమంటారు ఉంటే ఆత్మక్షోభ అనేటువంటిది ఉంటే ఆయననే తానుగా విమర్శించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే కదండి బహిరంగ సభలో తెలంగాణ భవన్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కేసీఆర్ గారిని తన నోటి నుంచే, నాకు జీవితంలో నేను ఇంత గొప్ప రాజకీయ నాయకుని నేను చూడలేదు, మీరు నాకు చాలా అవకాశాలు ఇచ్చారు, మీరు ఎందుకంటే మీరు నన్ను లక్ష్మీపుత్రుడు అని పొగిరిండ్రు, నన్ను చాలా అవకాశం ఇచ్చారు. కేకే గారికి ఎంత తక్కువ చేశామండి? ఎక్కడో ఉన్నటువంటి కేకే గారిని తీసుకొచ్చి 2 times అయినప్పటికీ కూడా వీళ్ళెవరు పార్టీలో లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, ఇంకా చాలా చేయాలి, చాలా మాట్లాడాలి. అండ్ చరణ్ గారు, ఏమిటి అసలు బీఆర్ఎస్ ని ఉంచరా ఏమిటి మీరు? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఏమనుకుంటున్నారు? అంటే అంటే దేనికి ఆకర్షితులే వస్తూ ఉన్నారు మీ దగ్గరికి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్ వస్తే 7వ తారీఖు నాడు కేబినెట్ విస్తరణ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెల్లారి నుంచి స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక సైడు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక సైడు స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రాపగండ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంగా ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చారు, మాకు 64 స్థానాలు గెలిచినాం కాబట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాల కాలం పాటు ఉండమని చెప్పి ప్రజలు మాకు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. 70 పెరిగినా కూడా ఇంకా పెరిగావు. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వ్యక్తులే చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల చేత ఎక్కువ స్థానాలు వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కూల్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి మీ ప్రభుత్వం కూల్చకుండా ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాల విధ్వంసం జరిగింది కాబట్టి అట్లాంటి ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేసిందే లేదు కాంగ్రెస్ అంటున్నారు. 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చూసారు కదా. ఎందుకు? మీరు 10 సంవత్సరాల కాలం ఉండి మీరు 27,000 కోట్ల రూపాయలు చేశారు. మేము వచ్చి 6 నెలలు అవుతాం, 6 నెలల్లో 31,000. మీరు ఆగస్టు 15 లోపు చూస్తారు కదా. ఎందుకు? ఎందుకంటే తినబోతూ రుచి ఎందుకన్నట్టు తెలంగాణ రాష్ట్రం అది ప్రజాప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. మా మంత్రులు, మా ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. మీరు విధ్వంసం చేసినట్టు తెలంగాణ 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రతిరోజు 191 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ అసలు కడతా ఉన్నాం. మేము తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా మేము 13,000 కోట్ల రూపాయలు అప్పులు తీరిపోయాం తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా పనిచేస్తూ ఉంటే అనవసరమైనటువంటి ఇష్యూని రాద్ధాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఎవరు నెక్స్ట్ లిస్ట్? సార్ ఇప్పుడు అది చెప్తాం, మేము మాట్లాడతాం. మీరు 2014లో 63 స్థానాలు వచ్చినాయి మీకు. మీరు టీడీపీ నుంచి తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్నారు, బీఎస్పీ నుంచి తీసుకున్నారు, సిపిఐ పార్టీ నుంచి తీసుకున్నారు, వైసీపీ నుంచి కూడా తీసుకున్నారు. అదే కాకుండా ఎమ్మెల్యేలు వేసిన ఎంపీలనే మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? టీడీపీ నుంచి ఒక ఎంపీని, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎంపీని, వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఎంపీని. సరే 2018 అధికారులకు వచ్చి మీకు 8 స్థానాలు. అంటే తెలంగాణలో టీడీపీ అనేది ఇంకా బలంగా లేదు, బలం పుంజుకోదు అనుకున్న దశలో వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చారని చెప్పారు ఇప్పుడే దత్తాత్రేయ. ఇక అది ఎట్లా జరిగింది అనేది అందరికి తెలుసు అదే విషయం. అదే కాకుండా 2018లో మీకు 8 స్థానాలు వచ్చినాయి. సరే 14 అంటే మీకు 63 వచ్చినాయి అంటే వేరే అనుకుందాం. అప్పుడు ఏం చెప్పి 2014లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి చూసి ఓరలేక ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను తీసుకున్నానని చెప్పేవాడిని. రెండోసారి బంగారు తెలంగాణ పేరు మీద 8 మంది గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 11 మంది, టీడీపీ నుంచి 2 తీసుకొని
తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం మీరే చేశారు కదా. ఏనాడన్నా 2014 నుంచి 2018 వరకు మీరు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మద్దతు ఇచ్చారు. ఒక్క రోజున పార్లమెంట్ లో పార్టీ ప్రయాణం గురించి మాట్లాడినా మీరు పార్టీ ప్రయాణం గురించి ఒక్క రోజున కనీసం కాంగ్రెస్ మాట్లాడుతుందా పార్టీ ఫిరాయింపుల గురించి? మేము పార్టీ ప్రయాణం గురించి అసలు దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారి తర్వాత ఎవరన్నా మరి దాని మీద అసలు చర్చ జరిగిందా? రాజీవ్ గాంధీ గారే కదా రిఫార్మ్ తీసుకొచ్చింది. మీరు ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం, ప్రభుత్వాలు కూల్చే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 13 ప్రభుత్వాలు కూల్చారు. వారైనా వీరు అసలు ఫిరాయింపుల గురించి మాట్లాడితే అంటే బయట నుంచి చూస్తున్న మా అందరికీ కూడా దొందే అన్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు దొందా ఇంకోటి కాదు, మాది ప్రజా ప్రభుత్వం. మేము ఇచ్చినటువంటి గ్యారెంటీ అమలు చేయాలంటే ఖచ్చితంగా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం ఉంది. వారు ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలు మంచి చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు వస్తా ఉన్నారు. విధ్వంసం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తా ఉంది. ఆర్థిక సంక్షేమం నుంచి గట్టెక్కే ప్రయత్నం కాంగ్రెస్ సుపరిపాలన చూసే వస్తున్నారు. దానికోసం వారు వస్తా ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. అయితే మనతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ సీనియర్ నాయకులు. వారితో కూడా బిగ్ డిబేట్ లో మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ ఆకర్ష్ అనేటువంటి అంశానికి సంబంధించి. అలాగే ప్రస్తుతానికి ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ పార్టీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, బీఆర్ఎస్ అయితే ఖాళీ అవనుందా, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నాం. మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఎల్చాల దత్తాత్రేయ గారు, డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ బీఆర్ఎస్ సీనియర్ నేత, అండ్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు, వీరితో మాట్లాడుతున్నాం. సార్, శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఏం జరుగుతోంది తెలంగాణలో? ఆపరేషన్ ఆకర్ష్ అయితే కొనసాగుతోంది. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో పూర్తిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయా? మీరు కూడా అంటే ఆ పదం వాడచ్చో వాడకూడదు నాకు తెలియదు, కానీ చాప కింద నీరులా బాగానే విస్తరిస్తూ వెళ్తున్నారు. ఏం జరుగుతోంది అసలు? లోక్సభ ఎన్నికల తర్వాత వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే విజయం సాధించినంత విజయము తెలంగాణ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అయితే ఇవ్వలేదు. సో భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఆదరించారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉద్యమ పార్టీ అని చెప్పుకున్నదో తెలంగాణలో అవకాశం ఇచ్చింది 10 సంవత్సరాలు. సో ప్రజలను ఏదైతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, నీళ్లు నిధులు నియామకాలతో ఈ యొక్క రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని ఏదైతే కలలు కన్నారో అది కాకుండా అప్పుల తెలంగాణ అయిందని చెప్పేసి ప్రజలు బలంగా ఒక మార్పు కావాలని అనుకున్నారు. సో ఆ మార్పులో ఇది ఒక యాక్సిడెంటల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వాస్తవమైనటువంటి అంశం. సో వారు వచ్చిన రోజు నుంచి వీరు ఇంతకుముందు ఏదైతే చెప్పారో మిత్రుడు, ఎవరు అనట్లేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఆరోపణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. ఎందుకంటే ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడే అంతకుముందు గతంలో మాట్లాడినటువంటి వెంకటరెడ్డి గారు తెలుసు, 50 కోట్లు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ కొన్నారు అని చెప్పేసి. సో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనేక్యతను ప్రతిపక్షాల మీద వేసి ఏదో ప్రభుత్వం పడిపోతుంది, మా ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తామంటే వీళ్ళు చూడలేకపోతున్నారని చెప్పేసి ప్రతిపక్షం మీద ఏదైతే మాట్లాడుతున్నారో ఈ ఆరోపణలు సరైనటువంటి ఆరోపణలు కావు. రెండోది, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఎవరైతే పార్టీలో మారినప్పుడు ఫిరాయింపులు చేసినప్పుడు ఏం మాట్లాడారో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు, వాళ్ళ నాయకత్వానికి తెలుసు. మరి ఈ రోజు ఎందుకు ఆయన ఏ అభద్రతా భావంతో ఎందుకు ఆయన ఈరోజు ఫిరాయింపులను చేస్తున్నారో ఇలా మరి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలను వీళ్ళు అమలు చేయలేరు. ఈ రోజు December 9 అనేది చెప్పుకున్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ గా చెప్పారు, డిక్లేర్ చేశారు, నేను 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పి. ఈ రోజు మేము 2 లక్షల రూపాయలు 15 ఆగస్టుకి చేస్తానని అంటున్నాడు. ఇంకా అప్పటికి ఎన్ని మెలికలు వస్తావో తెలియదు. ఇప్పుడు చేస్తున్నోళ్ళు మళ్ళీ కమిటీకి ప్రతిపాదిస్తున్నాం, మళ్ళీ మా యొక్క సాధ్యాల మీద మళ్ళీ పరిశీలన ఉంటాయి అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే, ఒకటి, ఇప్పుడు 7,500 రూపాయలు రైతులకు ఇస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి సమీక్ష చేయకుండానే నేను గత ప్రభుత్వం లాగానే ఇదే సిస్టాన్ని కొనసాగిస్తాను, రైతు బంధును ఎకరాకు 5,000 రూపాయలు 2 విడతలు కలిపి 10,000 అని చెప్పారు. సో దీన్ని సమీక్షించాల్సిన అవసరం ఏముంది? సో ఆల్రెడీ డేటా ఉంది, అమలు చేయాలంటే. సో ఈరోజు స్టేట్ అవే మళ్ళీ దీంట్లో కూడా అంటే ఎట్లా రైతుల నుంచి ఈ డబ్బులను మినాయించాలని చెప్పేదానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే దీంట్లో చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అంటే August 15th లోపల ఖచ్చితంగా చాలా మార్పులు జరగచ్చు అంటారు. అంటే నేను ఏమంటున్నానంటే ఈ ప్రాసెస్ లో అదే ఇప్పుడు మళ్ళీ ఆ మాట వస్తుంది, మీరు ఈ రోజు కూడా చూశారు. సో దీని మీద మళ్ళీ 15వ తారీఖు వరకు ఒక విధి విధానాలు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో విధి విధానాలు ఎందుకు ఇవ్వాలనేది మనకు తెలుసు. రెండోది, చిన్న సన్నకారు రైతుల విషయంలో వీళ్ళు మాట్లాడారు. ఏది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి ఏదైతే మన వాళ్ళు అమలు చేశారో
దాన్ని ఆధారంగా తీసుకుంటామని అన్నారు. వాళ్ళంతా ఎవరున్నారు? 5 ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు. సో ఎక్కడ కూడా బ్యాంకులు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు లక్షకు పైన ఎక్కడ రుణాలు ఇచ్చినటువంటి బ్యాంకులు లేవు. ఎవరైతే రుణాలు తీసుకున్నటువంటి కొద్దిగా పెద్ద రైతులు అంటే 10 ఎకరాల నుంచి 20 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ యొక్క వాళ్ళకే రైతులకు ఈ యొక్క 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం ఇలా తెలంగాణలో ఉంది. సో ప్రభుత్వము ఏ విధంగా దీన్ని రైతులకు ఇవ్వకుండా దీన్ని మినిమైజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉంది. ఇది మనకు దీంట్లో స్పష్టంగా ఉంది. సో దీంట్లో ఈ రోజు ఏదైతే అంటే మారుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఇలా రాజకీయాల్లో నైతిక విలువలు అనే దాని గురించి మీ పార్టీ వైపు కూడా కొంతమంది చూస్తున్నారు. రాజకీయాల్లో నైతిక విలువలు అనేది ఇలా అదొక భూత పదం అయిపోయింది. ఎందుకు అంటే ఇలా చట్టాలున్నా ఏమున్నా ప్రోత్సహించడము, పోయే వాళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, ఏదో నియోజకవర్గాల అభివృద్ధి కోసం అని చెప్తా ఉన్నారు. లేకపోతే ప్రజాప్రభుత్వంలో ఏమి కనిపించిందని రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క 100 రోజుల్లో వీరికి అయింది కదా, 6 నెలల్లో ఏమి అంత గొప్ప పరిపాలన చేసిందని చెప్పేసి ఆకర్షితులైపోతున్నారని చెప్పండి. ఏం ఇవాళ యాక్చువల్లీ ఏం చేశారు? ఇవాళ దేశ రాష్ట్రంలో అదేంటున్నా ఇంకా రాష్ట్రంలో విద్యార్థులకు ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు వైపు ఇబ్బంది పడతా ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తర్వాత మహిళలు ఏదో 2,500 రూపాయలు వస్తామని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు, కూలీలు ఎదురు చూస్తా ఉన్నారు. నువ్వు ఏ ఇంప్లిమెంటేషన్ చేశావు? ఒకటి బస్సుది. ఇవాళ బస్సులు చేసిన తర్వాత ఏముందండి, ఇవాళ బస్సులో కూడా ఏమైపోయిందంటే ఇవాళ నిజంగా ఎవరైతే గ్రామీణంలో బస్సులు లేక అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలా మేము గ్రామీణ ప్రాంతానికి పోతే నువ్వు ఫెసిలిటీస్ సంఖ్య తగ్గించారనే వాదన కూడా ఉంది. సో ఇలా అది తగ్గించి లేకపోతే దానికి అనుగుణంగా పెంచి ఇలా వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ వదులుతా ఉన్నారు. ఇంతమందికి 50 లక్షల మంది పర్ డే ఈ యొక్క ప్రయాణం చేసేది, అలాంటిది ఇవాళ 70 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని చెప్తున్నారు. 70 లక్షలకు వచ్చారు కదా, మరి వాట్ అబౌట్ ఈ 20 లక్షలు పెరిగినప్పుడు నువ్వు వీళ్ళకు ఏం పెంచారు, ఏ ఫెసిలిటీస్ పెంచారు? సో ఇవాళ రోజు ఇబ్బంది పడుతున్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాని సార్ చర్చిద్దాం ఇంకా. అండ్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ వైపు కూడా కొంతమంది చూస్తున్నారని చెప్పేసి ఒక వాదన వినబడుతోంది. అఫ్ కోర్స్ చాలా మంది నేతలు టచ్ లో ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏమిటంటే ఆల్రెడీ మరికొంతమంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారని వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఫైనల్ గా చూస్తే కనుక ఏం ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, ఏం జరుగుతోందంటారు? ఒకటండి, ఒకరు ఇద్దరు రాజకీయ నాయకులు వారి రాజకీయ స్వార్థం కోసం, వారి రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ సొంత లాభం కోసం పార్టీలు మారితే మారొచ్చేమో కానీ మిగతా చాలా మంది నాయకులు కేసీఆర్ గారి నాయకత్వం పైన, కేటీఆర్ గారి నాయకత్వం పైన, ముఖ్యంగా మా హరీష్ రావు గారు ఇవాళ బలమైనటువంటి నాయకుడి ఆధీనంలో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులపైన ఇదే బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళు నయానో భయానో బెదిరించాలి కాబట్టి వాళ్ళ ఈడీలతోని, సిబిఐలతోని బీజేపీ పార్టీ వాళ్ళ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీనైనా లేకపోతే ప్రతిపక్ష రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయినా కూడా ఈడీలు, సిబిఐలు వెళ్ళి ఎదుటి వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేసేసి వాళ్ళని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఆపరేషన్ ఎందుకు చేయలేదండి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే వివేక్ గారి మీద కావచ్చు, లేకపోతే ఈటల రాజేందర్ గారి మీద కావచ్చు, పార్టీలో మారినంత ముందు చేశారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్స్ అయినటువంటి ఒకటండి. బీజేపీ పార్టీ దేశం మొత్తం చూస్తా ఉన్నాం. గతంలో బీజేపీ పార్టీ ఏ రాష్ట్రాలను ఏ విధంగా కూల్చింది, మహారాష్ట్రలో ఏ విధంగా పార్టీ పేర్ల సైతం క్యాప్చర్ చేసుకొని లాగేసుకొని వాళ్ళ పార్టీలోకి చేరి వాళ్ళకి మద్దతు ఇస్తున్నటువంటి కూటమిలో ఉన్న వాళ్ళ పార్టీ హక్కులన్నింటిని ఇచ్చేసి మిగతా వాళ్ళని ఒరిజినల్ పార్టీ నాయకులందరినీ పక్కన నెట్టేసినటువంటి పరిస్థితులు మనం చూసాం కదా. శరద్ పవార్ గారు సీనియర్ మోస్ట్ నాయకులు, ఆయన సొంత ఎస్టాబ్లిష్ చేసిన పార్టీని వాళ్ళ కొడుకు అజిత్ పవార్ గారికి ఇచ్చారు. ఇవాళ షిండే మన అక్కడ ఉన్నటువంటి ఠాక్రే గారి ఫ్యామిలీని తీసుకెళ్లి ఉద్ధవ్ ఠాక్రే కాకుండా షిండే గారికి ఇచ్చేశారు. ఇట్లా దేశవ్యాప్తంగా వాళ్ళు చేసినటువంటి చర్యలు మనం చూస్తున్నాం కదా. బీజేపీ అనేటువంటి ఏం సొక్కం కాదండి. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా అసలు ఈ రెండు పార్టీలు లేని రాజకీయాలు రావాలని చాలా మంది ప్రజలు కోరుకుంటారు. నిజానికి కూడా ఈ రెండు పార్టీలు వేరుగా ఉంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ సమాజం కూడా చాలా చైతన్యమైనటువంటి సమాజం అంటే చూస్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలు చేసేటువంటి వ్యవహారాలు చాలా షార్ట్ పీరియడ్ కదండి. ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ మధ్యనే తెలంగాణ సమాజంలో ఎంత అంటే మార్పులు వచ్చాయి, మార్పు వచ్చింది. పూర్తి కన్వర్ట్ చేశారు. ఒకటండి, ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం పార్టీలు మారే వ్యక్తులు ఒకవైపు అయితే, ప్రజల కోసం ఖచ్చితంగా కట్టుబడి ప్రజలు ఇక్కడ ఏ స్థానం ఇస్తే ఆ స్థానాన్ని గౌరవించి ఉండేటువంటి నాయకులు మా పార్టీలో కుక్కలుగా ఉన్నారు. కేవలం 4 పార్టీ మారినంత మాత్రాన మా పార్టీకి పోయేదే ఉండదు. ఇలాంటి ఒడిదుడుకులను మా నాయకుడి నాయకత్వంలో ఎన్నో ఎత్తు పలాలను చూశాడండి. పార్టీని అసలు ఉంచకూడదు అనుకున్నటువంటి నాయకుల స్థాయి నుంచి రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి, కేసీఆర్ లాంటి వ్యక్తిని ఒకనొక సందర్భంలో నీ పార్టీ ఎలా ఉంటుంది, రాజేంద్ర ఎంతమంది గెలిచారా అసెంబ్లీలో పట్టుమని
కానీ 10 మంది గెలవలేదని చేసినటువంటి అవమానాలన్నింటినీ తట్టుకొని ఇవాళ ఈ ఢిల్లీ పురవీధుల్లో తెలంగాణ రాష్ట్ర జెండాను ఎగరేసి రాష్ట్రాన్ని సాధించి 60 సంవత్సరాలలో 10 years పాలించి 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేసి తెలంగాణ కంటే ఒక డెవలప్మెంట్ ఇవన్నీ ప్రజలు ఎందుకు మన ఎలక్షన్ ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే తెలంగాణ ప్రజలు ఇవాళ తెలంగాణలో ప్రాంతంలో ఏం కోల్పోతున్నారో చూస్తా ఉన్నారు కదా. బీజేపీకి 8 ఎంపీలు, కాంగ్రెస్కి 8 ఎంపీలు ఇవ్వడం వల్ల ఇక్కడ ఎంత నష్టం జరుగుతుందో చూస్తా ఉన్నారు. మేము అనుకున్నాం తెలంగాణ ప్రజలకు నాకు అధికారాన్ని కేవలం 1.8 ఓట్ల మెజార్టీతోనే మేము కోల్పోయినాం. అట్లీస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒక 10 ఎంపీ స్థానాలు గెలిపించి ఉంటే ఇవాళ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో కూటమిలో మనం చూస్తా ఉన్నాం, ఎన్డీఏ కూటమిలో. సో అలాంటి గొప్ప అవకాశం కూడా మనకు వచ్చేదని మా నాయకుడు బలంగా విశ్వసించాడు. కానీ ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. చూద్దాం వీళ్ళు ఈ దేశంలో ఈ రెండు పార్టీలు ఎంత తెలంగాణ ప్రాంతానికి నష్టం చేస్తున్నాయో స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆధారాలతో సహా వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బీజేపీ పార్టీ వల్ల తెలంగాణ ప్రాంతానికి ఒరిగింది ఏం లేదు. తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి సింగరేణిని ఇవాళ అధికారంలోకి వచ్చిన 6 రోజుల్లోనే వేలం పాట వేస్తున్నారు కదండి. ఇవాళ సింగరేణి పోతుంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ సింగరేణి డెవలప్మెంట్ గురించి కూడా కిషన్ రెడ్డి గారు నిన్న చాలా చెప్పారు, మాట్లాడారు, ఇవాళ మాట్లాడి చాలా విషయాలు చెప్పారు. ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతోందా? బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతూ ఉన్నాయి. కేవలం కాంగ్రెస్ లోకే కాకుండా అటు బీజేపీ వైపు కూడా చాలా మంది నేతలు చూస్తున్నారని ఒక వాదన అయితే వినబడుతోంది. అవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. మనతో పాటు ఎల్చాల దత్తాత్రేయ గారు అండ్ చరణ్ కౌశిక్ యాదవ్, శ్రీవర్ధన్ రెడ్డి గారు 3 పార్టీస్ నుంచి కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నాం. అండ్ చరణ్ గారు, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అని అదని ఇదని ఏవేవో చాలా చాలా ఉన్నాయి. ఎందుకు ఇవేం పట్టించుకోవట్లేదు అసలు ఎవరును? ముఖ్యంగా వాటికి సంబంధించి ఇప్పుడైనా ఒక చర్చకు వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? అంటే మారుతున్న కాలంతో పాటు మారుతున్న లోకంలో చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్న మనం ఇవేం ఎవరు పట్టించుకోరా? మీరంటే మీ ఆపరేషన్ ఆకర్ష్ విషయం పక్కన పెట్టండి, ఏం జరుగుతుంది అసలు? మేము ఆపరేషన్ ఆకర్ష్ ఎక్కడ ఇవ్వడం లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసింది, భారతీయ జనతా పార్టీ స్టార్ట్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలి. మాకు ప్రజలు 5 సంవత్సరాల కాలం టైం ఇచ్చారు కాబట్టి ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాం. ఎన్నడన్నా నరేంద్ర మోడీ గారు 3వసారి అధికారంలోకి వచ్చిండు. ఎంతసేపు రాముడు పేరు చెప్పుడు తప్ప రామరాజ్యం అందిద్దాం, రాముడు పరిపాలన అందించాలని మరి సరైనటువంటి చట్టాలు వచ్చినట్లయితే ఇట్లాంటి సమస్య పరిష్కారం లభిస్తుంది. చట్టాలు రానంతసేపు ఇట్లాంటి సమస్యకు కంటిన్యూ అయ్యింది. ఎందుకంటే ఒకరిని చూసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మహారాష్ట్రలో మనం ఏం చేసిరో చూసినాం. మనం ఏకంగా ఎన్సీపీని తీసిరు, శివసేనని తీసిరు. అదే కాకుండా అక్కడ అదే అయిపోయింది. తర్వాత కర్ణాటకలో అదే పరిస్థితి జరిగింది. అదే కాకుండా బీహార్లో ఏకంగా బాబాయికి అబ్బాయికి పంచాయతీ పెట్టే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేసి బాబాయిని ఇప్పుడు పక్కన పెట్టిన మళ్ళీ అబ్బాయిని తీసుకొచ్చారు. అంటే రాజకీయ అవసరాలు చూసా భారతీయ జనతా పార్టీ దేశంలో రకరకాల ఎత్తుగడలతో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు గతంలో ఎల్జేపీ మన కర్ణాటక సంబంధించి జేడీఎస్ సంబంధించి కూడా జేడీఎస్ గతంలో వాళ్ళు తిరస్కరించి ఇప్పుడు వారితో పొత్తు పెట్టుకున్నారు. అదే కాకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ అవసరాల దృష్ట్యా వాళ్ళకి అవసరం ఉన్న ఒక విధంగా, అవసరం లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి దేశంలో ప్రాంతీయ పార్టీలను కూడా కనుమరుగవుతా ఉన్నాయి. దేశంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం భయపడతా ఉన్నారు. ఎందుకంటే పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీ కూడా ఖతమైపోయింది. ఇప్పటికి ఒక దేశంలో ఆర్జేడీ తప్ప ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న పార్టీలను కూడా వేస్ట్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పార్టీల పేర్లు వేరైనా 2 విధానాలు ఒకటే, 2 పార్టీల విధానాలు ఒకటే, వాళ్ళు చేసేది వీళ్ళు చేసేది ఒకటే. ఒక ప్రాంతీయ పార్టీ అనేది రావాలి, ప్రాంతీయ పార్టీల మనుగడ సాగించాలి అనేది బీఆర్ఎస్ నేతలు. మీరు చూస్తా ఉన్నారు ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా అప్పులు చేసి అవినీతి పాల్పడుతూ చూస్తా ఉన్నారు. కాకపోతే మేము ప్రాంతీయ పార్టీ చాలా రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి దాని గురించి సందర్భం మాట్లాడుకోవచ్చు. మీరు ఆంధ్ర రాష్ట్రం చూస్తా ఉన్నారు, 11 మంది గెలిచినా కూడా నేను అసెంబ్లీలోనే ఆయన అంటున్నాడు. ఆయన నమస్కారం పెడితే ప్రతి నమస్కారం అక్కడ పెడతలేరు. రాజకీయాలనే ప్రాంతీయ పార్టీల మూలంగానే వాస్తవంగా కలుషితమైన మాట వాస్తవం. జాతీయ పార్టీలు వాస్తవంగా ఏ మాట కామాట కొన్ని ఒక రాష్ట్రంలో ఒక విధంగా, ఒక రాష్ట్రంలో ఒక విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కట్ అయితే అక్కడే పోతారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరితో సఖ్య లేకపోతే కేంద్రం పోయినా మాట్లాడుకుంటారు. ప్రాంతీయ పార్టీ ఒక్క కట్ అయితే కథమే కదా. దాంతో ప్రాంతీయ పార్టీ వచ్చి ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారులకు వచ్చిన తర్వాత రాజకీయాలు విపరీతం కాస్ట్లీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి 40 కోట్లు 30 కోట్లు అంటున్నారంటే మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి రాజకీయాలు ఏమన్నా చక్కబడే? మీరేమన్నా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆదర్శవంతంగా రాజకీయాలు నిర్మించారా? లేదు కదా. కౌన్సిల్లో ఉన్నట్టు కౌన్సిల్ కూడా మీరు అవే కొనసాగుతున్నాయి. మీరు చూడండి ఎంత దుర్మార్గం కేసీఆర్ గారు వివరించి 2018 నుంచి. అరే గతంలో అధికార పార్టీ ఏదైనా కూడా మున్సిపల్ చైర్మనో లేకపోతే డీసీబీ చైర్మనో డీసీఎంఐ చైర్మనో లేకపోతే జెడ్బీ చైర్మనో లేకపోతే మేయరో డిప్యూటీ మేయర్ వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ 2 జడ్పీ చైర్మన్ ఎప్పుడు గెలుస్తుండే వాళ్ళు. టీడీపీ ఒక 2 జడ్పీ, రంగారెడ్డి కావచ్చు, ఖమ్మం గెలుస్తుండేది. కానీ కేసీఆర్ గారు 2018లో విపరీతంగా మిస్యూజ్ చేసి పొలిటికల్
మొత్తం వేరే పార్టీలు అసలు ఒక జెడ్పీ చైర్మన్ గెలవకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండే కూడా కూల్చి ఆపరేషన్ ఆకర్ష్ బాగా చేశారు. అంటే మరీ గ్రామ స్థాయి వరకు పోయి ఎంపీపీ కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, డీసీబీ చైర్మన్ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, అసలు వేరే పార్టీలో ఉండొద్దని చెప్పేసి మీరు అనుకుంటే మీ పార్టీలో లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇది. ఎందుకంటే గతంలో చూసి మనం అంటే ప్రతిపక్షంలో ఎన్ని సీట్లు ఉన్నా కూడా అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎందుకంటే వాళ్ళు ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది. మీరు చూసి గతంలో డిఎంకే ఉన్నప్పుడు ఒకసారి కరుణానిధి గారికి 7 సీట్లు వచ్చినాయి, తర్వాత జయలలిత గారు మళ్ళీ 4 సీట్లు వచ్చినాయి. కానీ 4 సీట్ల జయలలిత గారు మళ్ళీ 2-3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది, 23 స్థానాలు టీడీపీకి వస్తే మొన్న కేసీఆర్ మన సంబంధించి కూడా కాంగ్రెస్ అది ఆలోచిస్తారు. అరే ఎవరైనా సరిగా చేయకపోతే ప్రజలు ఏదనుకుంటే చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలా, పార్టీలు సిద్ధంగా ఉండాలి. లేకపోతే ప్రజలు నిర్ణయిస్తారు, అంతిమ నిర్ణయిస్తారు ప్రజలు కదా. ప్రజలు ఏదనుకుంటే చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ప్రజల శ్రేయస్కోసం తెలంగాణ రాష్ట్రం పనిచేస్తాం. వలసలు అయితే కొనసాగుతాయి. అరే వలసల గురించి అది ప్రజాప్రభుత్వం కూర్చోద్దని చెప్పేసి రాజకీయ నాయకులు వస్తున్నారు, మనం స్వీకరించాలి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తాను, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. మీరు వచ్చి ఏం చేసి చెప్పండి, మరి మీరేమన్నా రైతులకు మేలు చేసిరా? మరి ఎందుకైంది 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు వచ్చిన తర్వాత 160 లక్షల కోట్లు అప్పు అయిందండి. మీరు వచ్చిన తర్వాత జీడీపీ ఎందుకు అదే రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆర్థిక వ్యవస్థగా దూసుకెళ్తారు. ఎక్కడ దూసుకోబోతు 2019లో మీరు వచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలు పెట్టారు. ఆ 13వ పేర్లు చాలా స్పష్టంగా ఒకసారి చదువుకోవచ్చు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తే 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తున్నారు. మినిమం సపోర్ట్ మీరు ఎంత పెంచారు, మేము ఉన్నప్పుడు ఎంత పెరిగిందో చెక్ చేసుకోవచ్చు. అదే 700 మంది రైతులు చనిపోతే పట్టించుకున్న మీరు ఎంఎస్పీ అంటే గుర్తొచ్చింది. రీసెంట్ గా ఎంఎస్పీ కూడా వాళ్ళు కిషన్ రెడ్డి గారు చెప్పారు కూడా ఆ విషయం ఎంఎస్పీకి సంబంధించి ఇవాళ ప్రెస్ మీట్. ఎప్పుడైనా బోల్తా పడ్డప్పుడు తెలుసు సార్, ఏదైనా ఫుల్ మ్యాట్ ఉన్నప్పుడు ఏది అర్థం కాదు. సార్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు ఎప్పుడు ఏడ్చేది అదే, రాముని గురించి మేము రాజకీయాలు చేస్తామని. మీరు రాముని తలచినంత వరకు ఈ దేశంలో మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారు. 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ కూడా తిరస్కరించారు. 99 మందిని గెలిపించారు. ఎంతమంది వచ్చిండ్రు? వాళ్ళ 23 పార్టీలు మొత్తం కలిపితే మాకున్న ఒక పార్టీకి ఉన్నంత మెజార్టీ వాళ్ళకి రాలేదు. ఇంకా వాళ్ళు రియలైజ్ అయితే లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, ఏ విజన్ తోటి దేశాన్ని ముందుకు తీసుకుపోయిందన్న మీద వీళ్ళు స్టడీ చేస్తే కదా ప్రజల ముందు ఏ విషయాలు చెప్పాలనేది వీళ్ళకి ఆలోచన ఉంటాయి కదా. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఒక మైనార్టీలను ఈ యొక్క ఓటు రాజకీయాల కోసం మెజార్టీ ప్రజల యొక్క అభిప్రాయాలను ఎప్పుడైతే పక్కన పెడుతున్నారో తిరస్కరణ అనేది కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది, మళ్ళీ కూడా జరుగుతుంది, ఫ్యూచర్ లో కూడా జరుగుతుంది. మేము ఒక మతంతో లోక్సభ మీరు ఆ విషయం ప్రస్తావించారు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో అయితే గణనీయమైన ప్రగతి కనిపించింది కాంగ్రెస్. ఏముందండి, నేనేమంటున్నా, మేము 10 ఏళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేసింది 2004 నుంచి 2014 వరకు. ఎంత పడిపోయిందండి? 44 సీట్లకు పడిపోయింది. మేము 10 ఏళ్ల తర్వాత మేము ఎంత నుంచి వచ్చాము? 303 నుంచి 241కి వచ్చాము. అంటే 10 సంవత్సరాలు ఒక దేశంలో ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారి మీద ఉన్న ఒక ప్రేమతో దేశ ప్రజలు అప్పుడు ప్రత్యేకమైన రాజకీయాలు లేక 3వసారి అధికారంలో ఇచ్చారు. ఈ రోజు ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని రకాలైనటువంటి ప్రాంతీయ తత్వాలు, కుదురు తత్వాలు, మత తత్వాలను ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయవాదం మీద దాడులు చేసినా ఈ రోజు మోడీ గారు ఈ దేశంలోని ప్రజలను ఒక స్పష్టమైనటువంటి ఒక విధానంతో దేశం యొక్క ఆర్థిక విధానాన్ని పెంచుకుంటూ ఈ రోజు 11వ స్థానం నుంచి 5వ స్థానాన్ని తీసుకొచ్చామండి. ఈ దేశంలో వీళ్ళు చెప్తా ఉన్నారు రైతులకు చేసినామని. 2013లో నేను చెప్తున్నా, 2014 ముందుకు వరికి ఉన్నటువంటి రేట్ ఎంత? 1380 రూపాయలు. ఈ రోజు 10 ఏళ్లలో ఎంత పెంచాము? 2200 రూపాయలు, 70% పెంచాము. ఈ రోజు పత్తికి ఆ రోజు 3500 ఈ రోజు ఎంత ఉంది? నేను చెప్తున్నా 6200 తీసుకొచ్చాం. అంటే ఎంఎస్పీ వీళ్ళు చెప్పినటువంటి స్వామినాథన్ రిపోర్ట్ కమిషన్ ఎప్పుడు వచ్చిందండి? 2009లో వచ్చింది. 2009 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం ఉన్నది కదా. ఎందుకు నువ్వు స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ఎందుకు నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయలే? ఇవాళ నువ్వు పదే మమ్మల్ని మాట్లాడుతున్నారు కదా. రైతుల విషయంలో మేము చేశాము. మోదీ గారు అనేక విషయాలను సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దేశంలో అనేక గోదాముల నిర్మాణాలు చేశారు. అప్పుడు కూడా అదే స్థాయిలో పెరిగాయి. నేను చెప్తున్నానండి, అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 60,000 కోట్ల రూపాయలు ఉన్నట్టు తెలంగాణ అప్పు ఎన్ని లక్షల కోట్లు అయిందండి? 7 లక్షల కోట్ల పైన ఉంది అంటున్నారు. ఎన్ని రెట్లు పెరిగిందండి? 12 టైమ్స్ పెరిగింది. 2014కు దేశం అప్పు ఎంత ఉన్నది? 63 లక్షల కోట్ల రూపాయల నుంచి ఎంతకు వచ్చింది? 1,50,000 కోట్లకు వచ్చింది. ఎన్ని టైంలు పెరిగింది? 3 టైమ్స్ పెరిగింది. ఈ రోజు తెలంగాణలో అప్పులు పెంచినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము
అనేక ఇప్పుడు వచ్చిన 6 నెలలు కాలేదు 35,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పులు తీసుకొని ఏం చేశారు ఇలా ప్రజలు Okay, done. మీరు మాట్లాడతారు ఇప్పుడు నేను ఒక విషయం వీళ్ళు మా మీద ఆరోపణ చేసింది మహారాష్ట్ర విషయంలో ఫడ్నవీస్ భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ప్రజలకు అడిగితే మ్యాండేట్ ఇచ్చారండి ఫుల్ మ్యాండేట్ ఇచ్చారు మీరు ప్రతిపక్షంలో ఉండమని చెప్పి ఎన్సీపీ కాంగ్రెస్ కి ఇస్తే మీరు ఏం చేశారు ఒక అవకాశ రాజకీయాలతోటి మాకున్నటువంటి శివసేనను మీరు గుంజుకొని మీరు ప్రభుత్వం చేయలేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నీవు చేస్తున్నటువంటి అంటే ఒక అతివాద ఒక హిందుత్వవాదం ఉన్నటువంటి ఒక శివసేన పార్టీ నీవు సోషలిజం సెక్యులరిజం అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ఎన్సీపీలు మీరు కలవలేదు బయటకు వచ్చారు ఈరోజు బీహార్ లో మేము తర్వాత నితిన్ గారు కలిసి వీళ్ళు చేసే ఆకర్షణ ఇప్పుడు ఒకటండి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం చాలా రంగాల్లో ముందుకు పోయింది అంటా ఉన్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతులు సంవత్సరాల పాటు ఢిల్లీ పురవిధుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మణిపూర్ లో మంటల్లో మహిళలు వ్యవస్థలే కాలిపోతుంటే చూసుకుంటూ కూర్చున్నాడు, మౌనమునైండు. రెండోది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లను 1.6 lakhs రోడ్లను ప్రైవేట్ పరం చేసిండు. విద్యుత్ లైన్లను 67,000 కోట్ల విద్యుత్ లైన్లను ప్రైవేట్ పరం చేసిండు. ఇంధనం 22,000 కోట్ల ఇంధన లైన్లను ప్రైవేట్ పరం చేసిండు. మైనింగ్ 32,000 కోట్ల మైనింగ్స్ రేవులని 13,000 కోట్లు చేసిండు. రైల్వేలను 1.5 లక్షల కోట్లు ప్రైవేట్ పరం చేసిండు. నేచురల్ గ్యాస్ రిసోర్స్ 24,000 కోట్లు చేసిండు. గోదాములు అంటా ఉన్నాడు 29,000 కోట్ల గోదాములు ప్రైవేట్ పరం చేసిండు. విమానాశ్రయాలు ప్రైవేట్ పరం చేసిండు. ఈ దేశం మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసినటువంటి నరేంద్ర మోడీ ఇవాళ నిరుద్యోగ ఎంత సమస్య అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానే దేశానికి 15 అప్పులు వేసి ఊచలు లెక్క పెడుతున్నారు. ప్రాణాలను చనిపోతా ఉంటే ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. లక్షల కోట్ల అప్పుకు సంబంధించి చాలా క్లారిటీగా ప్రైవేటైజేషన్ చేయడం గురించి చెప్పారు మీరు. ఓకే ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇంత మినిమం సపోర్ట్ ప్రైజ్ ఒక్కసారి లెక్క చూడండి. 2004 నుంచి 14 వరకు 8 to 9% పెరిగింది. ఇది మేము చెప్పింది కాదు, కాగ్ రిపోర్ట్స్ ఒకసారి చూసుకోండి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత 4 to 5% మాత్రమే పెరిగింది. ప్లీజ్ ఫసల్ బీమా యోజన మీరు ఎంత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఒకనాడు 50% మీరు వచ్చిన తర్వాత 24% ఎట్లా చేస్తారు? మరి ఒకనాడు ఎన్ఆర్జీఎస్ కు రైతులు అనుసంధానం చేసినటువంటి 100 పరిధిలో మీరు 42 రోజులకైనా కుదించారు. మీకు రైతుల మీద ప్రేమ ఉందా? అదే కాదు ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది? మోహన్ భగత్ వారు నరేంద్ర మోడీ గారి గురించి ఏం మాట్లాడు అందరు చూసిరు. అదే కాకుండా రతన్ శారద ఏం మాట్లాడు అందరు చూసిరు. ఇంద్రేష్ కుమార్ కూడా చెప్పిండు రాముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళు అతి చేయడంతో మేము ఫలితాలు చూసినాం. మీరు ఈడీ ఇన్కమ్ సిబిఐ లేకపోతే భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నాం కదా. 30 పార్టీతో పొత్తు పెట్టుకునేవారు మీరా మేమా? ప్రభుత్వాలు కూర్చుంది మీరే కదా. మీరు అప్పులు చేసి ఏం చేశారంటే మేము రైతులు మేలు చేసిరా? కార్పొరేట్ ట్యాక్స్ 10% తక్కువ చేయడంతో 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకి మేలు జరిగినాయి కదా. ఈనాడు మధ్యతరగతి ఆదాయం తగ్గడానికి కారణం నరేంద్ర మోడీ. ఒకనాడు మధ్యతరగతి ఆదాయం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ తీసుకుని కార్పొరేట్ మీద ట్యాక్స్ వేసేవారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. ఆనాడు కార్పొరేట్ ట్యాక్స్ పెరిగేది, మధ్యతరగతి ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ తగ్గేది. కానీ ఇప్పుడు ఏమైంది? కార్పొరేట్లకే కొమ్ము ఎందుకు దేశంలో ఎందుకు ఆర్థిక అభివృద్ధి 2011 స్థానంలో ఎందుకు ఈ దేశంలో పెట్టింది ఎవరు? ఈ రోజు పివి నరసింహారావు
ఒక్క నిమిషం. పివి నరసింహరావు మైనారిటీ గవర్నమెంట్ ఈ దేశంలో ఉన్నది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు మైనారిటీ ఆయన మాట్లాడారు. చేసింది? ఎందుకు మాట్లాడారు. మాట్లాడుతుండే ఈ రోజు వీళ్ళు పరిపాలన దక్షత ఉంది మీకు ₹60 డాలర్ ₹80 ఎట్లా ఎందుకు మీరు వచ్చింది తగ్గింది? మీరు వచ్చిన అప్పులు ఎందుకు జరుగుతున్నాయి? నిర్ధులు ఎందుకు జరుగుతుంది? మీరు వచ్చిన సంవత్సరాన్ని కూడా ఎందుకు ప్రైవేట్ దత్తం అవుతా ఉన్నాయి? నీతి ఆయోగ్ ఏం చెప్పిందండి? 2 కోట్ల మించి ఎవరికి కూడా ఇవ్వద్దని చెప్తే జీవికేకి జిఎంఆర్కే 3 ఇచ్చి అదానికి 7 ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. మీరు అదాని అంబానీ కోసం దేశంలో పేర్లతో చూస్తా అదాని అంబానీలు 2014 నుంచి స్టార్ట్ అయిందండి. అదాని అంబానీలు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరా? కాంగ్రెస్ ప్రభుత్వం లేరా? ఇటలీలో వీళ్ళకి ఇటలీలో ఉన్నట్టు కత్రోచులు కావాలి. ఎందుకంటే బోఫోర్స్ లో ఉన్నటువంటి డబ్బులు తీసుకొని ఉన్న రత్నం టాటాలు వీళ్ళకి పెద్ద కావద్దండి. ఎందుకంటే ఇటలీ నుంచి వచ్చిన వ్యాపారవేత్తలు గొప్ప ఒక 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏం సాధించారండి? 44 నుంచి 90 ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి గురించి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని చెప్పారు. మీకున్న స్టార్ 23 మంది మీ నాయకత్వం కాదని చెప్పేసి, ఇదే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఉంటే ఈ పార్టీ నడదని చెప్పేసి ఆజాదులు ఎందుకు పెట్టుకోయారు? రాముడి పేరు చెప్పు. ఏం ఇద్దరు మాట్లాడితే వేస్ట్. దర్శనం తీసుకున్న చరణ్ కౌశిక్ యాదవ్, శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నాం. యాక్చువల్ గా తెలంగాణలో లోక్సభ ఎన్నికల తర్వాత కంప్లీట్ రాజకీయ ముఖచిత్రం మారుతూ వస్తోంది. దానికి సంబంధించి అండ్ మిగతా డిస్కషన్ కూడా కొనసాగిస్తూ ఉన్నాం. దత్తాత్రేయ గారు, ఒకటండి, ఈ దేశంలో ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి ఏముందంటే బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కూడా సన్యాసులు కలిస్తే బూడిదరాలన్నట్టుగా తెలంగాణ ప్రాంతం, దక్షిణ భారతదేశం కూడా మొత్తం కూడా ప్రాంతీయ తత్వంతో ముడిపడి ఉంది. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో ప్రాంతీయ తత్వం వల్ల ఆ ప్రాంతం ఎంత అద్భుతంగా డెవలప్ అవుతా ఉందో ప్రాంతీయ తత్వమే అక్కడ విజయం సాధిస్తా ఉంది. బీజేపీ నరేంద్ర మోడీ ఎన్నిసార్లు ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకు మొక్కినా కూడా అక్కడ ప్రజలు ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ ఇవ్వలేదు. తమ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా సొంత ప్రాంతీయ తత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో నేను తెలంగాణ ప్రజలకు ఏం చెప్తా ఉన్నానంటే మన ద్వారా HMT ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ సమాజం అనేటువంటిది సురక్షితంగా అద్భుతంగా ఈ ప్రాంతం విరసిల్లాలంటే మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైనటువంటి సాధ్యమవుతుంది. ఒక్క రంగాన్ని తీసుకోండి మీరు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రంగం అంటూ ప్రైవేట్ కాలేదని చెప్పండి. ప్రతి రంగం, భూమి లోపల ఉన్నటువంటి బొగ్గుగాల నుంచి ఆకాశంలో ఉన్నటువంటి ఎయిర్ లైన్స్ వరకు, విద్యుత్ లైన్లు, రోడ్లు, స్టేడియాలు, ఇవాళ తెలంగాణ ప్రాంతం ప్రైవేట్ పరం చేయాలా? ఇప్పుడు మీరు అంటే వాళ్ళ వర్షం ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలా, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నటువంటి సంఖ్యను తగ్గించాలా. అంటే ఎవరండి SC ST BC ఇంత జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది నేతలు కేవలం కాంగ్రెస్ వైపే కాదు బీజేపీ వైపు కూడా చూస్తున్నారు. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఒకటండి, ఇంతకు ముందు చెప్పినట్టుగానే బీజేపీ పార్టీ ఎవరినైనా కూడా భయపెట్టేది
ఈడీ, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఐటీలతో భయపెడుతుంది. ఆ ఎఫెక్ట్ వల్ల పెడుతున్నారు. అదొకటి. రెండోది, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రంలో అయినా అధికార ప్రాంతీయ పార్టీలను ఎట్లా కూల్చాడు. ఈ ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో కూడా మా నాయకుడు కూడా ఎంత ఇబ్బంది పెట్టాడు, గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఎంత ఇబ్బంది పెట్టారు. ఎవరినైనా కూడా వాళ్ళ దారిలోకి వెళ్తే వాళ్ళు పతీతులు, వాళ్ళ దారి మారి వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ మీద దాడులు. ఇవి ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా బీజేపీ చేస్తుంది ఇదే. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వలస పక్షి అండి. ఇవాళ తన పుట్టుక ఏడీపీలో ఉంది. తన పార్టీ మా టీఆర్ఎస్ పార్టీతో రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఆ తర్వాత టీడీపీలో రాజకీయంగా ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ పదవిని కొనుక్కొని ఇవాళ సీఎం పదవిని చలాయిస్తా ఉన్నాడు. అంటే ఆ వ్యక్తే ఇన్ని పార్టీలకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, తనకు ప్రాంతీయ తత్వం మీద ప్రేమ లేకపోవడం, ఈ తెలంగాణ ప్రాంతం అనేటువంటిది పుచ్చోడు చేతిలో రాయి అయిపోయిందండి. ఇవాళ నాకు అదే భయం అయితే ఉంది. ఈ ప్రాంతం బీజేపీ పార్టీ నాయకుల్లో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులతో సురక్షితంగా ఉండదు. ఈ తెలంగాణ ప్రాంతం ఖచ్చితంగా ముమ్మాటికి ఈ ప్రాంతం కోసం పుట్టిన పార్టీ, ఈ ప్రాంత అవసరాలు పార్టీ. ఎక్కడైనా చుట్టుపడి గోదావరి నది నుంచి మురుగుకుంటే కృష్ణా నది వరకు నది ప్రవహించే ప్రాంతాలన్నిటి మీద పూర్తి స్థాయి పట్టుండి భౌగోళికంగా ఈ ప్రాంతంపై అవగాహన ఉన్నటువంటి నాయకుడి చేతుల్లోని తెలంగాణ అభివృద్ధి చెందింది. కేటీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో 9 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి 2,24,000 ఉద్యోగాలు భర్తీ చేసుకున్నాం. తెలంగాణ ప్రాంతంలో రికార్డు సమయంలో 10 years లో ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తూ 36 ఫ్లైఓవర్లు, 12 అండర్ బ్రిడ్జ్ నిర్మించడం, తెలంగాణ ప్రాంతాన్ని తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళని చూపి 60 సంవత్సరాలుగా ఎవరైనా రైతుల వైపు తొంగెత్తి చూసిండండి? రైతుల ముఖాలలో చిరునవ్వు చిందించినామండి. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? అదే అండి, ఇప్పుడు తెలంగాణ ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజలను ఆకర్షించడంలో మేము కొంత వెనుకడుగు చేసినామా తెలియదు కానీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఈ 6 నెలల్లోనే కుర్రా మొర్రాన్ని మొత్తుకుంటా ఉన్నారండి. వాళ్ళ మహిళలకు పెన్షన్లు పడలేదు, ఇవాళ వికలాంగులకు పెన్షన్లు పడలేదు, దాదాపుగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాలేదు, 2,500 రూపాయలు ఇస్తామన్నా అవి రాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం మీరు అన్నట్టుగా శ్రీవర్ధన్ రెడ్డి గారు అన్నట్టుగా ఒక్క బస్సునిచ్చి తెలంగాణ ప్రజాన్ని మొత్తాన్ని కూడా బజారు పాలు చేశారు, మొత్తం కూడా పిచ్చోలం చేశారు. ఇప్పుడు వాళ్ళే అంటా ఉన్నారు ప్రజలే, మేము తప్పు చేసినాం, మేము ఇప్పుడు మేలుకున్నాం, కానీ మా చేతుల్లో అవకాశం లేదు. 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏమవుతుందో, ఎడారైతుందో ఏమవుతుందో చూడబోతాం. బట్ ఈ లోపల పార్టీ ఖాళీ అయ్యేలా ఉంది. ఎందుకు ఖాళీ అవుతుందండి? చాలా మంది యుద్ధండులను చూసినామండి, రాజకీయంగా ఎన్నో చూసినాం. చంద్రబాబు నాయుడు లాంటి వాడు 23 స్థానాలు వస్తే మళ్ళీ పుంజుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండు. ఇదే బీజేపీ పార్టీ కేవలం 2 స్థానాలతో ప్రారంభం ఇవాళ దేశంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గతంలో 52 స్థానాలకే పరిమితమే, ఇవాళ 92కి వచ్చింది. రేపు అధికారం రావచ్చు రాకపోవచ్చు. రాజకీయాలలో ఏది శాశ్వతం కానీ ఆదివారం తర్వాత సోమవారమే, డిసెంబర్ తర్వాత జనవరి, ఖచ్చితంగా నెక్స్ట్ మేమే అండి ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది మేమే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గురించి ఏది పడితే అది మాట్లాడే కార్యక్రమం. ఆయన తను జెడ్పీటీసీకి ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్ అయ్యిండు. తర్వాత వారు టీడీపీ పోతే ఇక కేసీఆర్ ఏదో టీఆర్ఎస్ పార్టీలో పుట్టినట్టు ఆయన మరి కాంగ్రెస్ లో నుంచి ప్రస్థానం ప్రారంభించి టీడీపీలో మంత్రి అన్న ఎప్పుడైనా గుర్తు మాట్లాడేటప్పుడు ఒక ఎట్లా పరిపాలన అందిస్తూ నీతివంతమైన పార్టీ అన్నట్టు పార్టీ జైన్ చేసుకున్నట్టు పెద్ద ఎత్తున తెలంగాణ అవినీతి పైన కూరుకోబోయేది చేసింది మీరు. పెద్ద ఎత్తున విధ్వంసం క్రియేట్ చేసి మీరు 6,71,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ అధోగతి పాలు చేసి నిరుద్యోగులకు ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరం చెప్పేసి 10 సంవత్సరాలు మోసం చేసిందే మీరు. అసలు మీరు ఉద్యోగాలు ఎన్ని నిధులు నియామకాలని చెప్పేసి తెలంగాణ రావాలని చెప్పి కోరుకుంటే నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఏం జరిగిందో అందరూ చూసారు. అదే తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకురు. కాబట్టి అందశ్రీ గారి గీతం కావచ్చు, గద్దర్ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం అధికారంగా నిర్వహిస్తా ఉన్నాం. మీరేంటంటే తెలంగాణ గౌరవిస్తున్నారు సార్, సెంటిమెంట్ గా తెలంగాణ రాష్ట్రం ఇస్తాని చెప్పినాం, ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం మా ప్రాణ త్యాగాలు ఉన్నాయి కదా, రాష్ట్రం ఇచ్చి తీసుకోవాలి. 1,200 మంది విద్యార్థులు అమరులైన కౌశిక్ గారు, మీరు మేము సోనియా గాంధీ ఎందుకు గద్దర్ గారు కలవలేదు, కేసీఆర్ గారు ఎందుకు అందశ్రీ గీతానికి అధికారంగా ప్రకటించలేదు? మీరు తెలంగాణను ధ్వంసం చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఉండలేరు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కనుమరవడం ఖాయం. ఎవరు కూడా దేశంలో చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి. ఖచ్చితంగా బీఎస్పీ ఎట్లయితే దేశంలో కనుమరుగైందో తెలంగాణలో బీఎస్పీ ఆల్రెడీ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత లిస్ట్ లో ఎవరుంటారు అంటే మనం మాట్లాడదాం అన్నారు సార్. హైదరాబాద్ సంబంధించిన అందరు ఉన్నారు, రంగారెడ్డికి సంబంధించిన ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 26 మందికి తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. డన్ సార్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, అంటే ఈ వలసలు చూస్తుంటే కనుక బీజేపీ వైపు కూడా తొంగి చూడడం అనేది జరుగుతోంది. అంటే ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఏంటి పరిస్థితి?
మీకు ఏమనిపిస్తుంది? బీజేపీ ఏం ఆలోచిస్తోంది? అదేంటంటే వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, మరి ఈడీలు ఐడీలు ఉంటే అవును. మరి మా దాంట్లోకి రాకుండా దీనికి ఎందుకు పోతున్నారండి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోతున్నారు? అంటే భయం ఉంటే మీ దాంట్లోకి వచ్చేయాలి కదా. రావాలి కదా. అంటే మాట్లాడడానికి ఒక ఆధారం లేకుండా ఈడీలు రైడ్ చేస్తే 500 కోట్లు జార్ఖండ్ లో పట్టుకున్నారు తప్ప, ఈడీ రైడ్ చేసి వెస్ట్ బెంగాల్లో 1000 కోట్ల రూపాయలు పట్టుకున్నారు తప్ప. అంటే ఈ దేశంలో ఒక సామాన్యుడికే ఈ దేశంలో శిక్షలు పడుతున్నాయి, అధికారంలో ఉన్నటువంటి శిక్షలు పడవని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న సందర్భంలో ఇదే బీహార్ లో గడ్డి కుంభకోణంలో మరి ఎవరైతే నిందితులు ఉంటే శిక్ష పడితే ఈ దేశ ప్రజలు సంతోషించారు. ఈ దేశంలో సీఎంలను కూడా తప్పు చేసి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఇలా ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది. ఈ రోజు కవిత రాణిలా ఆమె వివరిస్తున్నా ఇవాళ తప్పు చేసిందని చెప్పి తీసుకుపోయి వేశారు. ఇవాళ ప్రజలకు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మీద ఈ రోజు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పేసి విశ్వాసం ఇవాళ చింద ఉన్నటువంటి ప్రజలకు కూడా అది వచ్చింది. వీళ్ళు ప్రతిసారి మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు, మేము ఏది మహారాష్ట్ర ఎన్నికలు మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, ఈ యొక్క తెలంగాణ రాజకీయాల్లో మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిందే కేసీఆర్ గారు. ఇవాళ 10 సంవత్సరాలు ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేవలం కేసీఆరే కాదు, ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకున్నందుకే శ్రీకాంత్ ఆచార్య నుంచి మొదలు పెట్టుకుంటే యాదారెడ్డి వరకు 1200 బిడ్డల ప్రాణ త్యాగాలకు కారణం కాంగ్రెస్ యొక్క యూటర్న్ కారణంగానే. కొట్లాడాము, ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంగా ఉన్నాం, సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు బిల్లు వచ్చింది. కానీ కేసీఆర్ కి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు చెప్పిన గోదావరి నుంచి కృష్ణా వరకు ఈయనకు నాలెడ్జ్ ఉంది, తెలివి ఉంది, చేస్తానని చెప్పారు. ఏం జరిగిందండి? నా పాలమూరు జిల్లా నుంచి ఆయనకు 2009లో మేము ఎంపీఏ గెలిపిస్తే నా జిల్లాలో నాకు నీళ్ళు ఏమిచ్చావు? అడిషనల్ నా ఎకరా ఇచ్చింది ఏముంది? నా షాద్నగర్ నియోజకవర్గానికి నీళ్ళు వస్తేనే అలాంటి దాంట్లో వస్తున్నాం, ఎందుకు రాలేదని నేను ఇవాళ నన్ను నేను ఏమంటుంటే మాట్లాడాను. సో కేసీఆర్ గారు ఇంకా ప్రజలకు అర్థమైంది, ఇవాళ ఒక నియంతృత్వం వహిస్తున్నట్టు వ్యక్తులు ఎవరు కూడా చరిత్రలో నిలవలేదు. అదే చంద్రబాబు నాయుడు గురించి వీళ్ళు చెప్పారు, 23 మంది ప్రజలు పోయిండు. నేనేమంటున్నా, ఎందుకు కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ 6 నెలల్లో మొన్న కూడా తిరస్కరించారు కదండి. మొన్న 38 మందినా 43 ఎంతమందిని ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఈసారి ఒక్కరిని కూడా ఇవ్వలేదు. నీ దగ్గర ఫైటింగ్ చేసే స్పిరిటే లేదు. నీ దగ్గర నిర్మాణం, ఎవరైతే తెలంగాణ కోసం నీ కోసం నిలబడ్డారో వాళ్ళని కాదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చుకొని మనుషులను చేసి ఊరేగించావో, ఏ బంగారు మ్యాచ్ తీసుకొచ్చి పెట్టావో దాని కారణంగానే తెలంగాణ. అదే చెప్తాను ఇప్పుడు మా వర్షన్ ఏం చెప్తున్నాం అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఇవాళ అసంతృప్తితో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ యొక్క పాలసీని అడాప్ట్ చేయాలి. అవసరం లేదు. ఎందుకు అవసరం ఉందండి? నేను ఏమంటున్నా, ఇవాళ 62 మందిని ఇచ్చారు, 63 మంది మన వచ్చిన తర్వాత అయిపోయింది. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, నీ పరిపాలన మీద దృష్టి పెట్టండి. నువ్వు రాజకీయాల మీద అవసరం ఏముంది? పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇవాళ నువ్వు మాట్లాడేవు కదా, మరి నువ్వు మాట్లాడినందుకు ప్రజలు నిన్ను మాట్లాడేందుకు కొరకు ఇచ్చారు. అయితే ఒకటండి, మీరు ప్రతిసారి మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు, మేము రాముని గురించి, రామ రాజ్యం గురించి, రామ ధర్మం గురించి, దేశం కోసం మేము ఎప్పుడు ఉంటాం. మేము జిన్నాలను, బాబర్లను, అక్బర్లను, ఔరంగజేబులను మేము కీర్తించాం. మా రక్తంలో పోసిన, మా గొంతు పోసిన కీర్తించాం. వాళ్ళు అది ఇట్లా సెక్యులరిస్టులు వాళ్ళ ఔరంగజేబును, జిన్నాను పోయినా మాకు అభ్యంతరం లేదు. మేము రామరాజ్యం కోసం, రాముని విలువల కోసం మా పార్టీ ఆలోచిస్తుంది, పోరాటం చేస్తుంది, దాని కొరకు మేము నిలబడతాం. రైట్ అండి. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతూ మేము అవినీతి పనులను ఎవరిని ఎంకరేజ్ చేయలేదంటాం. ఇవాళ వెస్ట్ బెంగాల్లో శారదా కుంభకోణంలో నిందితులైనటువంటి సువేందు ఆచార్యం తీసుకొచ్చి వాళ్ళ పార్టీ అధ్యక్షులు చేశారు. అదే ఒరిస్సాలో ఉన్నటువంటి హేమంత్ విశ్వేశ్వరరావు తీసుకుపోయి అవినీతి సీఎం రమేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకోలో ఉన్నారు. పార్టీ కండువా కప్పుకుంటే ఖండాలు దాటాల్సిన అవసరం లేదు. వాళ్ళు పతితులు అయిపోతారు, పార్టీలో జరిగితే వాళ్ళ మీద ఏ ఎంక్వైరీలు ఉండవు. బీజేపీ పార్టీ నైజాన్ని మీరు మేము కాదండి, దేశం మాట్లాడుకుంటుంది. ప్రాంతీయ పార్టీల మీద ఎంత కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారో ప్రజలు చూస్తా ఉన్నారు. ఏ ప్రాంతం ఇవాళ పక్కనే ఉన్నటువంటి జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారని, పక్కనే ఉన్నటువంటి కేజ్రీవాల్ గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారని, ఇవాళ మా నాయకురాలు కవిత గారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారని. ఇవాళ వీళ్ళకేం లేదు, వీళ్ళ పార్టీలోకి వచ్చేస్తే వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా కథం పొలిటికల్ గా 200% బీజేపీ పార్టీ ఈ దేశంలో ఈడీ సిబిఐలను వాళ్ళ అధికారాన్ని కాపాడుకోసం వాడుకుంటున్నటువంటి మాట వాస్తవం. రెండోది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈ దేశానికి సంబంధించినటువంటి ఈ దరిద్రం స్టార్ట్ అయిందండి. ఇవాళ దేశంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. ఇవాళ నిరుద్యోగులను మోసం చేయలేదా అండి?
6 నెలల్లోనే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 23% రిజర్వేషన్ ని 42% పెంచి 23,000 మంది బీసీ నాయకులను సర్పంచులను జడ్పీటీలను చేస్తా అన్నాడు. ఇవాళ ఓటర్ లెక్కల ఆధారంగా తీస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఓటర్ లిస్ట్ లో ఎక్కడైనా కులం అనేటువంటిది ఉంటుందా అండి? ఇవాళ దాని ఆధారంగా లెక్క చేపిస్తా అని చెప్పేసి వ్యాసాలు రాపిస్తా ఉన్నారు. అంటే ఏం లేదండి, ఇవాళ బీసీలను అన్యాయం చేస్తా ఉన్నారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు పక్కకు పోయినాయి, మహిళలకు 2,500 రూపాయలు పక్కకు పోయినాయి, రైతుల మాట లేదు. అవి ఆగస్టు 9 ఒక్కొక్కటి ఎప్పుడు చేస్తారండి? మేము పెట్టలే కదా డెడ్ లైన్. బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పిరా 100 రోజులు నియమించండి, వాళ్ళు పెట్టుకున్నది. అంటే మీ మాట మీద మీకు నమ్మకం లేదు. ఎన్నికల సమయంలో దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ కు తిట్లు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఇంత మాట్లాడిన బీఆర్ఎస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా వాళ్ళు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏది చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, సంక్షోభం నుంచి బయటపడే దాంట్లో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటా ఉన్నాం. అదే కాకుండా మీరు చూస్తాం 6,71,000 కోట్ల రూపాయల అప్పు ప్రతిరోజు 191 కోట్ల రూపాయలు కట్టాలి. అదే కాకుండా సంవత్సరం నెల జీతాలకు 6,000 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. 6,71,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని ఒక తెలుసా? మేము ప్రతిదీ గుర్తుపెట్టుకో 600 మేము 417 161 ఆల్రెడీ అమలు చేసినాం తెలంగాణ రాష్ట్రంలో. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదంటారు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇంత చెప్తా ఉంది కదా, మరి మీ పార్టీలోకి వచ్చిన ఎంతమంది? మీరేమో కుటుంబ పార్టీలో వ్యతిరేకంగా మీరే అంటారు, కుటుంబ పార్టీలో మీరే టికెట్లు ఇస్తారు. అవినీతి పార్టీకి వ్యతిరేకంగా మీరే అంటారు. అవినీతి పనులందరూ కూడా ఏమైంది? అజిత్ పవర్ 70,000 కుంభకోణం ఉరియాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఆర్థిక శాఖ ఇచ్చారు. మీరు ఏంది బయటకు ఒకటి లోపలికి ఒకటి చేస్తూ ఈ దేశ ప్రజలను అవమానించే విధంగా దేశ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. మళ్ళీ ఎక్కడ ఇచ్చింది సార్? మరి ఎందుకు రాలే మీకు 67 సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయి? మరి నరేంద్ర మోడీ అద్భుత పాలన అందించారు కదా, అద్భుతమైన పాలన అందించారు. ఎందుకు మరి ప్రజాపాలన ఎందుకు ఓడిపోయింది? ఎందుకు ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ? మరి అంటే కాదు ఆర్ఎస్ఎస్ మోహన్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పిండు, దేవుని మీద రాజకీయం చేస్తే దేవుడు క్షమించలేని చెప్పిండు, క్షమించలేదు కదా. మేమేమంటున్నా అంటే అదే చెప్తున్నాను, మీరు అందులో మాట్లాడడానికి నువ్వు కృత్యం లేదు, మాకు వచ్చేవరకు ఇద్దరు టార్గెట్ చేస్తున్నారు నా మీద ఇద్దరు 2 పార్టీలు టార్గెట్ కాదండి. నేనేమంటున్నా, వాళ్ళు చెప్తున్నారు కదా మేము ఒరిస్సాలో గెలిచాము అంటే ప్రభుత్వం మీద కొట్లాడి కదా, మేము మళ్ళా అరుణాచల్లో మళ్ళీ ప్రభుత్వానికి రాలేదా? ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రివైజ్ చేసుకోమనండి. వాళ్ళు ప్రజలకు దగ్గరికి రావాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎంతసేపు ఉన్నా ఒక అబీజ్మెంట్ పాలసీలు చేసి ఈ దేశంలో మేము గెలవాలని అనుకుంటున్నారు. అది జరగదు జరగదు జరగదు. ఈ దేశంలో అబీజ్మెంట్ పాలసీలు జరగదు. ఇప్పుడు కూడా చెప్తాం, తెలంగాణలో కూడా మేమేమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటటువంటి హామీలు నెరవేర్చడం విఫలమైపోతారు. సో కాంగ్రెస్ పార్టీలోనే ఒక సంక్షేమం రాబోతుంది. అందుకోసం తాను తన యొక్క నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ఆకర్ష పథకాన్ని పెట్టుకుని కాంగ్రెస్ లో ఆల్రెడీ కొంతమంది తన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు తన నాయకత్వం బలంగా ఉంటుందని చెప్పే దానికోసమే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఏమి చేయడానికి లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సమయం కూడా లేదు. శ్రీవర్ధన్ రెడ్డి గారు అండ్ చరణ్ గారు అండ్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.